చెడునే మోక్ష పదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఈ సమాజంలో చాలా మంది ఏమంటారంటే అండి, మాకు పిల్లలు లేరు అంటే, కొంతమంది దురదృష్టవంతులు సంతానం లేదని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం చెప్పాడు ఈ పద్యం దోర్జటి మహాకవి. ఏమని చెప్పాడండి? కొడుకులు పుట్టగటంచు నేతులు అవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్రును కనేకులు వారిచే నేగతులు పదసెన్, పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లనే దుర్గతులు, చెడునే మోక్ష పదం పుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర. అంటే పుత్రులు లేరని, సంతానం లేదని బాధపడే వాళ్ళ కోసం చెప్పాడు అనమాట ఈ మాట. కౌరవేంద్రుడైనటువంటి ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు పుట్టారు, కానీ చివరికి అంత్యక్రియలు చేయడానికి కొడుకు లేకుండా పోయాడు. ఏమి అనుభవించాడు కొడుకుల వల్ల. కానీ సుఖబ్రహ్మ ఉన్నాడు, వ్యాస భగవానుడి కొడుకు, భాగవతాన్ని లోకానికి అందించినటువంటి భాగవతోత్తముడు సుఖబ్రహ్మ. ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు, పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయన మోక్షాన్ని పొందాడు. అంటే పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లేని ఏ దుర్గతులు, ఆయనకేం దుర్గతులు పోవలేదు. ఆయన నరకానికి పోలేదు, పుత్రులు లేరని, పెళ్లి చేసుకోలేదని. ఆయన భగవంతుని గురించి నిరంతరమైనటువంటి ధ్యానం చేశాడు, తపస్సు చేశాడు, జ్ఞానాన్ని లోకానికి అందించాడు. కాబట్టి ఆయన మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లేని ఏ దుర్గతులు, చెడునే మోక్షపదం అపుత్ర గుణగుణ్ శ్రీకాళహస్తీశ్వర. అంటే పుత్రులు లేనంత మాత్రాన పునామ నరకానికి పోతారనే మాట అబద్ధం. దూర్జటి చెప్పాడండి, ఇక్కడ నేను చెప్పట్లేదు. పుత్రులు ఉన్నా లేకపోయినా మన మనసు మంచిదై ఉండాలి, మన సేవలు మంచి అయ్యి ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలి. అటువంటిప్పుడు మనకి మోక్షానికి అర్హులు అవుతామని చెప్పేసి ఆ శ్రీకాళహస్తీశ్వర శతకం. అంచేత నిర్మమో మమకారం ఎక్కువ ఉండకూడదు, నిరహంకార అహంకారం కూడా ఎక్కువ ఉండకూడదు. అది అలా ఉంటే మనిషి పతనానికి హేతు అవుతుంది అని చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం.